ఆదిరెడ్డి అప్పారావు మరో ఆడియో వైరల్గా మారింది. 2 రోజుల క్రితం ఓ మహిళతో ఆదిరెడ్డి అప్పారావు బూతుల ఆడియో వైరల్ కాగా ఇప్పుడు ఆమె కుమారుడితో ఆదిరెడ్డి మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఆడియోలో దళితులను కించపరుస్తూ అప్పారావు మాట్లాడారు. అప్పారావు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందరికి పడిపోతాయి, జాగ్రత్త సార్. చెప్పాను ఇప్పుడే. సార్ నీకు ఈసారికి ఫోన్ చేస్తుంది మీ అమ్మ. సార్ చూడు, ఇలాంటి ఫింగర్ వేసాలు ఇవ్వకండి. సార్ సార్ ఇంకా మన వెలమల్లో ఉందాయా అలాంటి వేసాలు? సార్ ఎవరైనా మన వెలమల్లో ఎవడైనా ఎస్సీ ఓడిని పెళ్లి చేసుకున్నారా? సార్ చెప్పు, ఎక్కడైనా ఉందా సంప్రదాయం? సార్ ఇప్పుడు అల్లు సత్యనారాయణకి మొన్న వచ్చారు వాళ్ళు కూడా. వాళ్ళు చెప్తే ఇప్పుడు గడ్డి పెడతారు. సార్ నీకు మూడు చచ్చిపోతే ఇది చేయవలసిన అవసరమా? సార్ పెళ్ళి అందులో వాడిని మాదిగోని చేసుకోవడం, మాలవాడిని చేసుకోవడం అలవాట సార్ ఏంటిది అని వాళ్ళకి తెగ తిడతారు. వాళ్ళు ఇప్పుడు సార్ వచ్చిందట ఆ వేసుకొని. సార్ అంటే మీకు చెప్పుకోవడానికి వచ్చింది సార్. ఎందుకంటే సార్ మనం ఇది ఇప్పుడు కొత్త రాజారా పొద్దున ఫోన్ చేసి, సార్ మా ఓడి గురించి వస్తున్నాం కానీ ఆ అమ్మాయి సంబంధం గురించి కాదండి సార్, మేము ఆ విషయంలో ఎంటర్ అవ్వం. మేము సార్ ఎంటర్ అన్నట్టు తెలిస్తే మీరు ఏం పనిష్మెంట్ ఇస్తే పడతామండి అని రాజారా ఫోన్ చేసి ఇంకో విషయం బయట పెట్టేస్తున్నానండి, మీరిద్దరు పెళ్లి చేసుకున్నారండి అంటాడు. సార్ ఏంటి ఎస్ఐ గారు, సార్ ఏంటి సంప్రదాయం? మీరు మంచి పోస్ట్లో ఉన్నారు, సార్ పైకి వస్తారు. సార్ ఈ 5 ఏళ్ళలో మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్తాను నేను. సార్ ఇంకో మినిస్టర్ వచ్చినా సార్ నన్ను నేను చెప్తే జరుగుద్ది. అవును సార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రజల నుంచి వినిపిస్తున్న మాట ఒక్కటే, మొన్న మహిళలు ఇప్పుడు దళితులు, ఆ నోటికి అద్దు అదుపు లేదా అన్నట్టుగా కూడా వాళ్ళ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ దగ్గర ఎట్లాంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు సంబంధించిన ఒక్కొక్క వీడియో ఆడియో బయటకు వస్తుంది. ఇది కేవలం మహిళలకో లేదా వ్యాపారస్తులకో లేదా దళిత వర్గాలకు సంబంధించి ఎస్సీ వర్గాలకు సంబంధించినవి కాదు, వరుసగా ఒక్కొక్క ఆడియోలో ఒక్కొక్క వర్గానికి సంబంధించి ఒక్కొక్క రకమైన వాదన వినిపిస్తుంది. మొదట బయటపడిన ఆడియోలు అయితే ఒక వ్యాపారిని, రాజమండ్రికి సంబంధించిన వ్యాపారితో దారుణంగా మాట్లాడిన ఆడియో అయితే బయటకు రావడం జరిగింది. ఇది రాజమండ్రి వ్యాపార వర్గాల్లో కూడా తీవ్రస్థాయిలో కలకలం సృష్టించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, అందులో ఒక మహిళతో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మాట్లాడిన తీరు అయితే అత్యంత దారుణంగా ఉందని స్థానికులంతా చెప్తున్నారు. రాజమండ్రి వాసులు కూడా అనేక మంది ఆడియో కూడా వినడం జరిగింది. ముఖ్యంగా దళిత వర్గాలను, ఎస్సీ వర్గాలను కించపరుస్తూ మాట్లాడిన మాటలు అయితే ఎస్సీ వర్గాలకు తీవ్ర ఆగ్రహం అయితే తెప్పించింది. దీనికి తోడు ఎస్సీ వర్గాలు కూడా దీనికి సంబంధించి అసలు తమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడే అధికారం ఆదిరెడ్డికి ఎలా ఉందనే విషయం మీద కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆడియో ముగిసిన వెంటనే దీనికి సంబంధించి ఇది ఒక కుటుంబ వ్యవహారం. ఎవరైతే ఈ ఆడియోలో ఆదిరెడ్డి ప్రస్తావించిన మహిళ ఉందో ఆమెకు సంబంధించిన కోడలను బయటకు తీసుకొచ్చి, ఆదిరెడ్డి చాలా మంచి వ్యక్తి, తమకు సహాయం చేస్తున్నారు, తమ కాపును నిలబెట్టడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అని ఈ జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆమె కోడలను తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఆమె కోడలు మీడియాతో మాట్లాడారు. ఇది జరిగిన అనంతరం ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో వాళ్ళ అబ్బాయి అదేవిధంగా ఎక్సైజ్ ఎస్ఐతో కూడా మాట్లాడి తనకు అనుకూలంగా వ్యవహరిస్తే ఏ స్థాయికి తీసుకెళ్తానన్న విషయం మీద కూడా ఇప్పుడు మనం ఆడియోలో స్పష్టంగా వినడం జరిగింది. ఈ మొత్తం ఆడియోలు చూస్తుంటే అసలు ఆదిరెడ్డి వ్యవహరిస్తున్న తీరు కానీ, రాజమండ్రిలో వ్యాపార వర్గాలు, మహిళలు, ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు సంబంధించి ఆయన మాట్లాడిన తీరు అందరికీ చాలా తీవ్ర ఆగ్రహం అయితే తెప్పిస్తున్నాయి. ఇందులో మరో ప్రధానమైన అంశం ఏంటంటే, ఎవరైతే ఆదిరెడ్డి మహిళతో మాట్లాడిన సమయంలో జానీ అనే వ్యక్తి గురించి సంబంధించిన ప్రస్తావన జరిగిందో అతని మీద కొందరు దాడి చేసి గాయపరచడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు చేశారనే విషయం మీద కూడా దానికి సంబంధించిన విచారణ కూడా జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్యంగా గతంలో కొన్ని రోజుల క్రితం అయితే రాజమండ్రిలో ముఖ్యంగా మద్యానికి సంబంధించిన ఆడియోలు అయితే వరుసగా బయటపడ్డాయి. అధికార పార్టీ అప్పుడు కూడా ఆదిరెడ్డి కుటుంబే అందులో ప్రస్థానికి వచ్చింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి తనయుడు ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా ఉన్నారు. దీనికి సంబంధించి రాజమండ్రిలో ఏ రకంగా మద్యం వ్యాపారం జరుగుతుందో, మద్యం దందా ఏ రకంగా సిండికేట్ వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఒక్కొక్క ఆడియో బయటకు రావడం జరిగింది. ఇందులో ఆదిరెడ్డి కుటుంబం, ముఖ్యంగా ఆదిరెడ్డి అప్పారు ఏ రకంగా ఈ వర్గాలతో మాట్లాడుతున్న విషయం కూడా మొత్తం రాజమండ్రి వాసులకు తెలిసిపోయింది. తీవ్ర కలకలం అయితే రేగుతోంది. కార్తీక్.